హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా కర్రీ. చూడండి, కీమా కర్రీ అయితే ఎంత బాగా ప్రిపేర్ చేసినామో నేను చూసారు కదా. సో కీమా అయితే మన కీమా ఈజీగా సింపుల్గానే నేనైతే ప్రిపేర్ చేసినాను. చూడండి, చూసారు కదా. ఇప్పుడు ఈ కీమా ప్రాసెస్ మనము స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా, చూడ్డానికి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కీమా కర్రీ చేయడానికి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి స్టవ్ అయితే వెలిగించాను. అండ్ ఇప్పుడు మనము కీమాకు తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కీమా వచ్చేసి 1/2 kg ఉంది. సో నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి. ఓకేనా, 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో నేను 1/2 kg కీమాకి 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం నేను ఆనియన్స్ ఎక్కువనే వాడతాను. ఇంకా నాన్ వెజ్లో కొంచెం ఆనియన్స్ వేయాలి, వేస్తేనే గ్రేవీ అనేది ఉంటుంది కూడా. ఓకేనా, కీమా మనం దగ్గరకు వండుతాం కదా, కొంచెం గ్రేవీ అయితే ఉండాలి. సో అందుకనేసి నేను ఆనియన్స్ అయితే ఎక్కువ యాడ్ చేసాను. ఓకేనా, ఇప్పుడు ఆనియన్స్ అయితే మనం మంచిగా రెడిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. 3 ఆనియన్స్ వేస్తే ఎంత అయినాయో చూడండి ఫ్రై అయిన తర్వాత. ఓకేనా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కీమా అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కీమాని. సో ఈ కీమా అంతా ఇప్పుడు మనము వేసేసుకోవాలి. కీమా అంతా వేసుకున్నాం కదా, ఇది కొంచెం సేపు ఆయిల్లో అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులో ఉన్న నీరు అనేది కొంచెము ఇంకిపోయేదాకా. ఓకేనా, ఇప్పుడు కీమా అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కీమా అయితే ఇట్లా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, ఒకసారి అంతా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడే మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు 1 స్పూన్, పసుపు 1 స్పూన్ అల్లం పేస్ట్. నాన్ వెజ్ కదా, కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువే వేసుకోండి. నెక్స్ట్ నేను పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తున్నాను. ఓకేనా, 1 స్పూన్ అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్. అది కూడా వేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మళ్ళీ పొడి, కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో అది వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కొంచెమే వేసుకోవాలి. ఇది నేనైతే 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి, ధనియాల పొడి 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. సాల్ట్, ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి మనము ఇప్పుడే. ఎందుకు అనంటే ఇంకొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా కూడా మంచిగా ఉడికిపోతుంది వాటర్ సాల్ట్. నేనైతే కర్రీ కొంచెమే ఉంది, 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను కీమాలో. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇందులో వాటర్ తగ్గిపోయింది, అడగంటుకుంటుంది కర్రీ. ఓకేనా, ఇట్లా దగ్గర ఉంటే కలుపుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేయకపోయినా కానీ పచ్చిమిర్చి అయినా కట్ చేసి వేయచ్చు, బాగుంటుంది. ఓకేనా, ఇది కొంచెం సేపు ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం, కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా. ఓకేనా, ఇప్పుడు చూడండి, స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయ్యింది. ఏ మాత్రం ఇలా నీళ్ళు అయితే లేవు. చూడండి, మటన్ నీళ్ళు అయితే ఏమాత్రం లేవు. ఓకేనా, ఇప్పుడు మనము కొత్తిమీర, టమాటా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు యాడ్ చేస్తున్నాను, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు ఇట్లా బయట ఇట్లా అంటే ఇట్లా నేను చేసినట్టు కనుక మీరు అట్లా ప్రాసెస్ మీకు అర్థం కాలేదు, ఉడికింది ఉడకంది అర్థం కాలేదు అని అంటే కుక్కర్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడే మనం కొంచెం వాటర్ యాడ్ చేసి కీమా అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా,
1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడే మనము గరం మసాలా కూడా వేసుకోవాలి. నేను 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇదంతా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా కీమ్ అయితే ఉడికిస్తాను. ఓకేనా. ఉడికించిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వాటర్ వేసి కీమ్ అయితే ఉడికించుకున్నాం కదా, ఈ విధంగా మంచిగా దగ్గరకు అయింది. టమాటాలు ఉడికిపోయినాయి. సో ఇంకా వేయాల్సిన పదార్థాలు అయితే ఏవైతే పెండింగ్ లేదు. ఓకేనా. కీమ కూడా మంచిగా ఇట్లా ఉడికిపోయింది చూడండి. ఓకేనా. మీరు ఇలా బయట చేయడం రాకపోతే కనుక కుక్కర్లో కూడా మనము 2 విజిల్స్ పెట్టి ఇట్లే సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా సింపుల్గా చేసుకుంటే మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.